నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. వెల్కమ్ టు ఆపరేషన్ భగీరథ్ పార్ట్ 2. తెలంగాణ పోలీసులకు కనిపించకుండా పోయింది పోక్సో నిందితుడైన బండి భగీరథ్ మాత్రమే కాదు, ఆయన తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా. ఇది నా మాట కాదు, పోలీసుల పనితీరే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఫ్రెండ్స్, నిన్నటి వీడియో కింద మీరందరూ మెచ్చుకుంటూ చేసిన కామెంట్స్ అన్ని కూడా నేను చదివాను. ఇంత నిక్కచ్చిగా నా వీడియో జర్నీ ఉండడానికి రీజన్ ఇది ఒక ఇండిపెండెంట్ ఛానల్ కావడం, నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉండడం. ఇది చాలా టఫ్ జర్నీ, అయితే అందరి సపోర్ట్తో ఈ జర్నీని కొనసాగించవచ్చు అని చెప్పి మేము గట్టిగా నమ్మాం కాబట్టి దీన్ని కొనసాగిస్తున్నాం. మీకు అవకాశం ఉంటే కనుక ఈ ఛానల్లో జాయిన్ బటన్ క్లిక్ చేసి పెయిడ్ మెంబర్స్గా జాయిన్ అవ్వండి. అది నాకు, నా టీంకు చాలా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మస్ట్గా ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మే 8న పోక్సో కేసు నమోదైంది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి 5 రోజులు పూర్తయింది. ఇప్పటిదాకా కూడా నిందితుడిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈ కేసు విచారణ కోసం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేసింది కదా. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న మే 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకే భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసుల ముందుకి హాజరై ఉండాలి. ఒక రోజు ముందే సిట్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. మీకు ఇక్కడ డౌట్ రావాలి, పరారీలో ఉన్న వ్యక్తికి నోటీసులు ఎలా ఇచ్చారు అని చెప్పి. నిజానికి నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి పోలీసులు 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి మే 12వ తేదీ సాయంత్రము బండి సంజయ్ ఇంటికి వెళ్లారు, కరీంనగర్కి వెళ్లారు. పోలీసులు వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేరంట, అంటే అమ్మా నాన్న ఎవరూ లేరంట. ఈ లైన్ ని అండర్లైన్ చేసుకోండి. కుటుంబ సభ్యులు లేకపోవడంతో భగీరథ్ మేనమామ వంశీ కృష్ణ అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. 2 గంటలకు భగీరథ్ ని సిట్టు ముందుకు రావాలి అని చెప్పి చెప్పండి అని చెప్పి ఆయనకి నోటీసులు ఇచ్చి వచ్చేసారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కరీంనగర్ కి వెళ్లిన అదే రోజు సాయంత్రము కరీంనగర్ నడిబొడ్డున కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక పెద్ద భారీ రోడ్ షో పెట్టారు. ఆ రోడ్ షోలో ఏమంటారు, నా కొడుకుని అన్యాయంగా నేరస్తునిలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, నా కొడుకు నాకు చెప్పింది ఏంటంటే నాన్న నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి చెప్పాడు అని చెప్పి ప్రకటించారు. ఆయన మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు వాళ్ళ చుట్టూ జరుగుతున్న, వాళ్ళ ఫ్యామిలీ మీద జరుగుతున్న ప్రచారం చూసి ఆయన భార్య ఎంత కుమిలిపోతుందో కూడా చాలా ఆవేదనగా చెప్పారు. ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుడన్నా. తల్లడిల్లిపోతుందన్నా, డిప్రెషన్ పోతుందన్నా. అంతేకాదు, చట్టాన్ని న్యాయాన్ని నేను గౌరవిస్తాను, నా కొడుకు తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని కూడా ఇదే రోడ్ షోలో బండి సంజయ్ గారు చెప్పారు. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. తన మీద, తన కుటుంబం మీద కుట్రలు కుతంత్రాలు చేసిన వాళ్ళతో పాటు తన పార్టీని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను నేను అని చెప్పి అందరికీ వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్. నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిండో ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, ఇన్ని మాటలు చెప్పే బదులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నేరుగా తన కొడుకును తీసుకొని వచ్చి పోలీసులకి ఎందుకు అప్పగించుండకూడదు? ఆయన దేశం అంతటికి హోంశాఖ సహాయ మంత్రి, అంటే అమిత్ షా తర్వాత అంతటి పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి కదా. దేశంలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే స్థానంలో శాంతి భద్రతలని రక్షించి ప్రజలందరూ ప్రశాంతంగా ఉండేలాగా చూడాల్సిన పొజిషన్లో ఆయన ఉన్నారు. తన కొడుకు మీద పోక్సో కేసు నమోదవగానే అది కుట్ర కుతంత్రము అని చెప్పి అంటున్నారు, జై శ్రీరామ్ అని చెప్పి నినాదాలు చేస్తున్నారు, మళ్ళీ చట్టం మీద నాకు గౌరవం ఉంది అని చెప్పి అంటున్నారు, నా కొడుకు తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు కదా. తప్పు చేశాడా లేదా మీరు తేల్చండి అని చెప్పి సిట్ అధికారులకి ఎందుకు అప్పగించుండకూడదు? వాళ్ళు తేలుస్తారు కదా. భగీరథ్ నాన్న నేను తప్పు చేయలేదు అని చెప్పి బండి సంజయ్ గారికి చెప్పినప్పుడు వెంటనే అయితే పదా పోలీస్ స్టేషన్ కు అని చెప్పి ఎందుకు తీసుకెళ్లి అప్పగించలేదు? ఇక్కడ పోలీసులు కూడా ఎందుకు డైరెక్ట్ గా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి నోటీసులు ఇవ్వలేదు? 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి కరీంనగర్కి వెళ్ళి భగీరథ్ తల్లిదండ్రులకు నోటీసులు ఇవ్వకుండా ఇంకెవరికో ఇచ్చి రావడం ఏంటి? బండి భగీరథ్ సిట్ అధికారుల ముందు హాజరు అవ్వలేదు. వాళ్ళు 2 గంటలకు రమ్మని చెప్పారు, 2 గంటలకి రాలేదు. కానీ ఆయన ఈమెయిల్ చేశారు. ఏమని చేశారు? మే 15వ తేదీ నేను వస్తాను, 13వ తేదీ రావడం నాకు కుదరలేదు, మొత్తం అన్ని డాక్యుమెంట్లు కీలకమైన ఆధారాలు తీసుకొని నేను మీ ముందుకు మే 15వ తేదీ వస్తాను అని చెప్పి ఒక లెటర్ పంపారు, ఈమెయిల్ పంపారు అని చెప్పి తెలుస్తుంది. అయితే అసలు సిట్ పోక్సో నిందితుడికి నోటీసులు ఇచ్చి గౌరవంగా పిలవడం ఏంటి? చట్టంలో అలా ఎక్కడా లేదు, ఇట్లా ఎట్లా పిలుస్తారు అని చెప్పి మాజీ IPS అధికారి బీఆర్ఎస్ లీడర్ అయిన RS ప్రవీణ్ కుమార్
ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారు. ఆయనకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఎక్కడ ఏ చట్టంలో రాసింది నిందితుడి మామకు నోటీస్ ఇవ్వాలని రాసింది? మన డీజీపీ గారు మీరు చెప్పాలి. నిజంగానే పోక్సో కేసుల్లో గతంలో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం అనేది ఎక్కడా కూడా మనం చూడలేదు. నిందితుడిని డైరెక్ట్ గా అరెస్ట్ చేసి విచారిస్తారు, 14 రోజులు రిమాండ్కి పంపుతారు. అంతెందుకు, గతంలో ఇదే పోక్సో కేసు విషయంలోనే ఒక ముస్లిం నిందితుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ ఏమన్నారో బాగా వైరల్ అవుతోంది. చూడకపోతే మళ్ళీ ఇప్పుడు చూడండి. ఇంత దుర్మార్గం అండి, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే కూడా ఆ క్రిమినల్స్ ను కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే ఈ విధంగా వివరిస్తామని చెప్పి పోలీసు అధికారులు హెచ్చరించాలి తప్ప క్రిమినల్స్ కాపాడే ప్రయత్నం చేస్తే కానిస్టేబుల్ బాధపడుతున్నారు. ఇంతమంది ఒక ఎస్ఐ బాధపడి వచ్చి మాకే సిగ్గనిపిస్తుందని డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే చెప్పంటున్నారు. మా అధికారులకు ఇట్లా నీచంగా వివరిస్తున్నారని చెప్పంటున్నారు. ఎంత విచిత్రం అంటే పోలీసులకి కేంద్ర మంత్రి ఎప్పుడెక్కడుంటారో బాగా తెలుసు. అయినా సరే ఆయన్ని కలిసి నేరుగా నోటీసులు ఇవ్వరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి బండి భగీరథ్ ఎక్కడున్నారో కనీసం తనిఖీ కూడా చేయరు, తల్లిదండ్రులను విచారించరు. ఇంకొక వైపు తెలంగాణ శ్యామ్ అని చెప్పి వీసీకే పార్టీ లీడరు, అతను బాధితురాలకి న్యాయం చేయాలి అని చెప్పి అండ్ ఈ బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి ఒక పిలుపిచ్చారు. వెంటనే అతను నిద్ర లేకముందే పొద్దున్నేసరికి అతని ఇంటి ముందు పోలీసులు ఉన్నారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పొద్దున్న నేను టవల్ మీద ఉన్నా, ఎంతటి దుర్మార్గం! నిందితుడిని పట్టుకోవాల్సినటువంటి పోలీసులు మా ఇంటికి వచ్చారంటే చూడండి, పోలీసులు బీజేపీ కార్యకర్తలాగా పనిచేస్తా ఉన్నారు. అలాగే ఇంకొక యాక్టివిస్ట్ బక్కా జడ్సన్ గారు ఈ బండి భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ భగీరథ్ సీఎం ఇంట్లో దాక్కున్నాడేమో, నేను చెక్ చేస్తాను అని చెప్పి ఏకంగా సీఎం ఇంటి దగ్గరికి దూసుకెళ్లారనమాట బైక్ మీద. సో ఆయన కూడా పోలీసులు అడ్డుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఏది వాస్తవము అని చెప్పి జనం తెలుసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతోంది. సిట్టు వేసిన తర్వాత పోలీసులు పోక్సో కేసులో సెక్షన్లను మార్చి భగీరథ్ మీద మరింత కఠినమైన సెక్షన్లను యాడ్ చేశారు. బాధిత బాలిక వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత తల్లి ఇచ్చిన కంప్లైంట్ కంటే తీవ్రమైన హింస బాలిక మీద జరిగింది అని చెప్పి గుర్తించి సీరియస్ సెక్షన్స్ ను పెట్టారు. 2019లో పోక్సో చట్టానికి చేసిన సవరణ ప్రకారం సెక్షన్ 5 కింద నేరం రుజువైతే బండి భగీరథ్ కు 20 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అసలు అరెస్టే అవ్వకుండా ఇంటరిమ్ బెయిల్ కోసము ఈ బండి భగీరథ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్ర మంత్రి కొడుకే ఒక కేసులో ఆరోపణలు రాగానే దాన్ని ఎదుర్కోకుండా కామ్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. ఆ కేంద్ర మంత్రి పబ్లిక్ మీటింగ్లో నా కొడుకు తప్పు చేస్తే శిక్షించవచ్చు అని అంటాడు, కానీ వెనక నుంచి మాత్రం బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం లాయర్ని తీసుకొని హైకోర్టులో పిటిషన్ వేస్తారు. పోలీసులు మాత్రం ఇప్పటిదాకా బండి సంజయ్ ఇంటికే వెళ్లరు, తనిఖీలు చేయరు. అందుకే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కనిపెట్టుట లేదు అనే ఈ పోస్టు తెగ వైరల్ అవుతుంది. తెలంగాణ పోలీసుల తీరు ఎలా ఉందో చెప్పే ఒక విమర్శ ఇది. హైదరాబాద్ లో కొన్ని మెయిన్ సెంటర్స్ లో అబ్స్కాండింగ్ పేరుతో బండి సంజయ్ ఆయన కొడుకు ఫోటోల్ని ఇట్లా పోస్టర్స్ గా వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వేసిన ఈ పోస్టర్స్ ని జిహెచ్ఎంసీ మొత్తం రిమూవ్ చేయిస్తుంటే అక్కడ వెళ్లే వాళ్ళు అసలు ఎందుకు తీసేస్తున్నారు, ఇది వాస్తవమే కదా అని చెప్పి నిలదీస్తున్నారు. మీరు తొత్తులా బండి సంజయ్కి? బండి సంజయ్ తొత్తులా? కాంగ్రెస్ వాళ్ళు బండి సంజయ్ ఒకటేనా? తెలంగాణ ప్రభుత్వం భగీరథ్ని పట్టుకోవాలి అని నిజంగానే ట్రై చేస్తుంటే ఈ పోస్టర్స్ మీద ఎందుకు అభ్యంతరము, ఎందుకు తీసేస్తున్నారు అనే చర్చ కూడా జనంలో జరుగుతుంది. అలాగే బండి భగీరథ్ ఫోటోలతో కొంతమంది మెట్రో రైలు ఎక్కి ఇతను కనిపించాడని అడిగితే కొంతమంది ప్రయాణికులు ఎట్లా స్పందించారో ఒకసారి ఉన్న వాళ్ళంతా నిర్దోషులు, పేదవాళ్లే నేరస్తులా, ఇదేనా మన దేశంలో 4 పాదాల మీద నడుస్తున్న న్యాయము అని చెప్పి ఇప్పుడు సామాన్యులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. చివరికి ఇదే నిజమవుతుందా? అదే జరిగితే రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజలు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతారు. తెలంగాణ ప్రభుత్వం పర్టికులర్ గా సీఎం కమ్ హోం మంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసులో ఎంత పారదర్శకంగా విచారణ చేయిస్తారు అనేది ప్రజలంతా కూడా చాలా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.